తెనాలిలో నేరాలు రోడ్డు ప్రమాదాల అదుపునకు పోలీస్ శాఖ అత్యాధునిక సాంకేతికతను జోడిస్తోంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 3 టౌన్ పరిధిలో ఇప్పటికే 65 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడించారు. ముఖ్యంగా సీఎం కాలనీ 2 గేట్ల మధ్య ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచారు. బంగారం, వెండి ధరలు పెరుగుతున్న నేపథ్యంలోనే చోరీలు పెరిగే అవకాశం ఉందని ప్రజలు తమ ఇళ్ల వద్ద కూడా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ సూచించారు. దాతల సహకారంతో 4 లైన్ రోడ్డులో మరో 30 కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు తెనాలి మూడోపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా తెనాలి పట్టణం శ్రీకాకుళం గారు 65 కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. క్రైమ్ ప్రోన్ ఏరియా అంటే నేరాలు ఎప్పుడు జరుగుతాయి అవి డిటెక్ట్ చేయడానికి గాను కొత్తగా దాతల సహకారంతో ఈ ప్రోగ్రామ్ మనం సుమారు 4 రోజులు బట్టి జరుగుతా ఉంది. ఇవన్నీ ఈ రోజు నుంచి కెమెరాలు రన్నింగ్ లోకి వచ్చాయి. ఇంతకుముందు కూడా మనం దాతల సహకారంతో ఈ మూడోపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 200 కెమెరాలు అమర్చాము. ఆ 200 కెమెరాలకి ఇప్పుడు ఒక 65 కెమెరాలు యాడ్ అయ్యి ఫ్యూచర్ లో ఇంకా కూడా ఈ స్పాన్సర్స్ తోని చూసుకొని మేము పట్టణంలో నేరరహిత తెనాలిగా చేయడానికి కెమెరాలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందువల్ల తెనాలి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీకు సీనియర్ సిటిజన్స్ ఒక్కడే అంటే వృద్ధులు ఒక్కడే ఉన్న ఇళ్ళన్నీ కూడా కెమెరాలు అమర్చుకోవాలి, షాపింగ్ మాల్స్ పెట్టుకోవాలి, అపార్ట్మెంట్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు బంగారం రేటు పెరిగాక 2 గ్రాముల బంగారానికి మీకు 25,000 పెడితే సీసీ కెమెరాలు వస్తున్నాయి. మీరు ఎవరు కూడా అలాంటి విషయంలో కాంప్రమైజ్ కావచ్చు. ఒక 25,000 పెట్టి మీరు ఆ కెమెరాలు పెట్టుకుంటే మీకు సురక్షితంగా ఉంటుంది. ఈ కుటుంబ సభ్యులు వైఫై ద్వారా మీ మూవ్మెంట్ మొదలు చూడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు తెనాలి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 నెలలుగా దాతలను సంప్రదించి దాతల సహకారంతో ఈ పట్టణంలో ఎలాంటి నేరాలు జరగకుండా చూడాలన్నటువంటి ఉద్దేశంతో అదేవిధంగా నేరం జరిగిన విధానాన్ని కూడా కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేసి దాని సైంటిఫిక్ అనాలిసిస్ చేయించి ఆ సర్టిఫికెట్ కోర్టు వారి ముందు పెడితే శిక్షలు పడి భవిష్యత్తులో నేరం చేయాలన్న వాడికి వెన్నులో వణుకు పుట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఆ సదుద్దేశంతో దాతల సహకారంతో 65 కెమెరాలు కొత్తగా ఇప్పుడు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మా గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ బకుల్ జిందాల్ సార్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా తెనాలి డిఎస్పీ గారు గవర్నర్లు జనార్దన్ సార్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఇప్పటికి ఇంపార్టెంట్ జంక్షన్లు ఏవైతే ఉన్నాయో సీఎం కాలనీ ఉంది, ఇక్కడ రోజు కంప్లైంట్లు అక్కడి నుంచే వస్తూ ఉంటాయి. అదేవిధంగా వడ్డేరు కాలనీ ఉంది, ఆ నుంచి కూడా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. ఈవెన్ దో ఇట్ ఈస్ స్మాల్ ఏరియా నుంచి కంప్లైంట్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఏ ఏరియా నుంచి అయితే కంప్లైంట్లు ఎక్కువగా వస్తున్నాయో ఆ ఏరియాని ఎంచుకొని ఆ ఏరియాలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ సహకారంతో దాదాపు 65 కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ బ్రిడ్జి టౌన్ నుంచి ఇక్కడ బాను టీ స్టాల్ దాకా మొత్తం కూడా ఒక 14 కెమెరాలు అంటే సెంట్రల్ లైన్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఇది దేనికంటే ప్రత్యేకంగా రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, హిట్ అండ్ రన్ కేసులు జరుగుతూ ఉంటాయి. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఒక వెహికల్ గుద్దిల్లిపోతే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి దానికోసం అదేవిధంగా దొంగతనాలు చేసేటప్పుడు గ్లౌజులు వేసుకున్నా మాస్కులు వేసుకున్నా బయట ఇలా వచ్చినప్పుడు మాస్కులు తీసి టీ తాగడం కానీ లేదా ఎస్కేప్ అయ్యేటప్పుడు మాస్కులు తీసి వెళ్ళిపోతారు కాబట్టి ఎన్ రూట్ అంతా కూడా ఏడు నుంచి ఆల్ఫా దాకా కూడా ఆ నుంచి రమ్య దాకా కూడా సీసీ కెమెరాలు వాళ్ళ షాప్ వాళ్ళని అడిగి బయటికి ఎక్స్పోజ్ అయ్యే విధంగా పెట్టియడం అనేది జరిగింది. కాబట్టి 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ వచ్చినా లేదా ఏదన్నా నేరం జరిగినా ఇమీడియట్ గా డిటెక్ట్ అయ్యే విధంగా అది ఒక సంకల్పంగా తీసుకొని ఇప్పటికి 65 కెమెరాలు పెట్టాం. తెనాలి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 నెలలుగా దాతలను సంప్రదించి దాతల సహకారంతో ఈ పట్టణంలో ఎలాంటి నేరాలు